ఐటీ శాఖకు ఎవరు ద బెస్ట్ అంటే కేటీఆర్ అని చెప్తారు. హెల్త్ కి సంబంధించి, ఫార్మాకి సంబంధించి ఎవరంటే హరీష్ రావు గారు అని చెప్తారు. అట్లనే పంచాయతీరాజ్ శాఖకు సంబంధించి ఎవరు మంచి చేసినారంటే దయాకర్ రావు గారు అని చెప్తారు. అంటే బిఆర్ఎస్ పాలన అట్లా ఉంటుండే. తెలంగాణ ప్రజలు ఆనందానికి అదుపులు లేకుండా పోయాయి. ఇలా చెప్పుకుంటూ పోతే 10 ఏళ్లలో తెలంగాణ రూపురేఖలే మారిపోయాయి. తెలంగాణ తెచ్చిన నాయకుడు కేసీఆర్ పాలకుడై మట్టిని కూడా బంగారం చేశారు. తెలంగాణ అన్నపూర్ణ చేసి దేశానికి అన్నం పెట్టే దశకు తెచ్చాడు. అందుకే కేసీఆర్ చరిత్రకే కొత్త భాష్యం చెప్పిన పాలకుడు. 60 ఏళ్ల తెలంగాణను పట్టిన శనిని వదిలించాడు. నిజంగా అసలు మనం కాకుండా మన జనరేషన్ ఎవరైతే ఉన్నారో వీళ్ళు కాకుండా మన తల్లిదండ్రులను కానివ్వండి, మన తాతలను, అమ్మమ్మలను వాళ్ళని అడిగితే వాళ్ళు చెప్తారు నిజంగా వాళ్ళు పడ్డ గోసలేంది. నిజంగా చెప్పాలంటే ఈ తరం వాళ్ళందరికీ, యువతకు తెలవాలి అసలు తెలంగాణకి ఎంత కష్టపడ్డారు ఏంటంటే. మీ తల్లిదండ్రులను కానివ్వండి, మీ తాతలు నానమ్మలు ఎవరైతే ఉన్నారో వాళ్ళని అడగండి. అప్పుడు కరెంట్ కోతలు ఎట్లుండే, నీటి కోసం అందరూ వలసలు పోయిండ్రు కదా సిటీలకు. ఇక్కడ ఏం పండించడానికి ఏం లేదు. అసలు అగ్రికల్చర్ చేయలేని అనే భూమిని కూడా ఈ రోజు ఇక్కడ ఉన్న వాళ్ళందరూ పండిస్తున్నారంటే అర్థం చేసుకోండి ఏ రకమైన డెవలప్మెంట్ జరిగిందో. దానికి వీళ్ళు ఎంత కష్టపడ్డారు ఏందనేది ఇక చెప్పనీకి అవసరం లేదు, చూస్తేనే అర్థమైపోతుంది.